నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. మొత్తానికి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాశుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి, ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి, ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు, అందరూ కూడా 31st ఎప్పుడు వస్తుందా అని 30 డేస్ ముందు నుంచే ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగ, ఏదైనా జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు, ఈ డిసెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. డిసెంబర్ మాసం 2025 సంవత్సరం అందరూ కూడా ఎంజాయ్ చేయాలి అనుకునేటువంటి పరిగెత్తుతూ ఆ 31st కోసం, 31వ తారీఖు కోసము 1వ తారీఖు నుంచి పరిగెత్తుతూ ఉంటారు. దాచిపెట్టుకుని ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు. ఆ సమయానికి కుదరకపోతే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి మాసమైనటువంటి యొక్క డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 12 మాసాల్లో కూడా ముఖ్యమైనటువంటి మాసం డిసెంబర్ మాసం. కాబట్టి ఈ డిసెంబర్ మాసం ఒకటి కనుక నిలబడగలిగితే ప్రతి సంవత్సరం కూడా నిలబడగలుగుతాము అనే ఒక ఆలోచన ఉంటుంది. ఈ డిసెంబర్ మాసంలో మొదటి అడుగు అనేది సంపాదించుడు కావచ్చు, ఆరోగ్యపరంగా, ఆనంద ప్రకారంగా అన్నిట్లోనూ ఈ డిసెంబర్ మాసంలో కొనసాగేటువంటి విషయాలన్నీ కూడా స్థిరస్థాయిగా నిలబడిపోతాయి. అలాంటి డిసెంబర్ మాసం గురించి మీనరాశి వారికి కొంతకాలంగా, అంటే ఈ యొక్క డిసెంబర్ 2025 సంవత్సరం మే మాసం నుంచి కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది మొదలైంది. మొదటి స్థానంలో ఉంది. 2.5 సంవత్సరం మొదటి స్థానం అధ్యాయం. ఈ మొదటి స్థానంలో ఈ యొక్క మీనరాశి కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్న మీనరాశితో పాటు 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ సంచరించేటువంటి గురుస్థానం. దీంతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి గ్రహాలు ఉన్నాయి. దాంట్లో పరిగెత్తుకుంటూ వచ్చే గ్రహం, ముఖ్యంగా వచ్చేటువంటి గ్రహం బుధుడు. ఆ తర్వాత కొంత కాలానికి, అంటే డిసెంబర్ 7వ తారీఖున మారేటువంటి శుక్రుడు, దాని తర్వాత కుజుడు, వీళ్ళు ముక్తు గ్రహాలన్నీ కూడా కూటమిగా ఏర్పడే తత్వం, ఆలోచన, అవకాశం కూడా ఇప్పుడు రాబోతున్నటువంటి మీనరాశి. అంటే అద్భుతమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వారి, స్ట్రెస్తో ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఈ యొక్క ఆలోచన ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక వీరికి లవ్ అనేది సక్సెస్ అవ్వదు. కానీ ఇప్పుడు డిసెంబర్ మాసం వీరికి లవ్ కూడా సక్సెస్ అవ్వబోతుంది. లవ్ చేస్తూ ఉంటే కనుక వారికి లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వీరికి ఉండేటువంటి ఏదైతే సెన్సిటివ్ తత్వం ఉందో, ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో, వీరు కనుక లవ్ చేసే పర్సన్ ఇటు కర్కాటక రాశి కానీ, సింహరాశి కానీ, కన్యారాశి కానీ అయిన వారైతే, ఇటు మకర రాశి వారు అయినట్టయితే కనుక జీవిత కాలం కూడా ఆ బంధం అనేది కొనసాగుతూ ఉంటుంది.
మీ యొక్క చేసుకోబోయేటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, అలాంటి రాశి వారు ఉన్నారా అని చూడండి. సెకండ్ ఆప్షన్లో వృషభ రాశి వారికి కూడా ఒక రకంగా పనికొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాశులు అన్నిటికి కూడా అనుసంధానంగా అట్రాక్షన్ ఉంటుంది మీన రాశి వారికి. కాబట్టి ఈ విధమైన పరిహారం చేసుకోవచ్చు. దానితో పాటు వీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే కనుక నీటితో వ్యాపారం చేసుకుంటే మంచిగా వీరికి అంటే పాల ఉత్పత్తులు, నీరు, మంచినీళ్ళు అమ్ముకుని వీరు బతికేటువంటి అవకాశం ఉంటుంది. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అక్వేరియంస్, ఇలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక పప్పాయి, సపోటా, మామిడి, నిమ్మ ఇలాంటి పంటలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి పొలాలు తీసుకొని పంట పండించుకునే దానికి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఉప్పు లాంటి పంటలు కూడా వీరికి బాగుంటాయి. ఇక చేపలు, చెరువు, రొయ్యలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక మార్కెటింగ్ రంగాలు వీరికి చాలా చాకచక్యంగా ఉంటుంది. ఇక మెడికల్ రంగాలు, డాక్టర్స్ రంగాలు, హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్ ఇలాంటివి కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అలాంటి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఇంకా వాటి మీద నరదిష్టి ఏమైనా ఉంటే అవి తీయించేసుకుంటే కనుక కొనసాగుతూ ఉంటుంది. వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. వీరి ఆలోచన, వీరి విధానం చాలా వేరేగా ఉంటుంది. కాబట్టి ఎవరితో వీరికి సంబంధాలు, పార్ట్నర్షిప్, బిజినెస్ పరంగా పనికిరావు. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా వీరికి తగ్గట్టుగానే అంతా బాగున్నంత వరకు బాగుంటుంది. వీరు ఏంటంటే చాకచక్యంగాను చాలా ఆకట్టుకునే తత్వంతో ఉంటారు. కాబట్టి ఎవరైనా వీటికి మీద చెడు ప్రయోగం కూడా చేసుకోవచ్చు. ఏదైనా వీటితో 4 మాటలు చెప్తే 5వ మాటలు నమ్మేస్తారు. అలాంటి వ్యక్తులతో ఏంటంటే చెడు ప్రయోగం చేయించవచ్చు. వీరు మా దగ్గరే ఉండాలి, వీరి ఆస్తిపాస్తులను మాకే రావాలి, ఎవరిని అందరినీ దూరం పెట్టాలనే తత్వంతో ఎవరైనా చెడు క్రియలు, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటి విద్యలు చేపించేసి వారి వశం చేసుకున్నట్టయితే కనుక సంసారం మొత్తం అట్టడికి పాలైపోయేసి రోడ్డు మీద పడే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మనకున్నటువంటి పర్సనల్ పేజ్ ఏది కూడా ఎదుటి వాళ్ళకి షేర్ చేయకూడదు. మనంగా ఉండాలి. ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకూడదు. మన విషయాలు ఏవి కూడా చెప్పకూడదు. అందులోనూ మీనరాశి కాబట్టి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు. ఏదున్నా కూడా తనలో తానే మొదలుపడుతూ ఆరాటపడుతూ విషయాన్ని కూడా తనలో తానే ఉంటారు. మన అనుకునే వ్యక్తులకి ఎవరికి ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఇలాంటి ఏదైనా చెడు క్రియ చేసేసి మీకు ఇబ్బంది పెట్టే ఆలోచన ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో డిసెంబర్ మాసం చెడు క్రియలు చేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకా శుభకార్యాల విషయానికి వస్తే కనుక ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకి మోఢ్యములు ఉన్నాయి. 3 నెలల మోఢ్యమి అంటే ఫిబ్రవరి 2026 సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు వరకు కొనసాగేటువంటి మోఢ్యం ఏదైతే ఉందో ఇప్పుడు శుభకార్యాలకు అంత అనుకూలంగా అయితే కనపడట్లేదు. ఇక ఇల్లు కొనాలనుకున్నా, స్థలాలు కొనాలనుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా డిసెంబర్ 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. విదేశీయానం చేయాలంటే కనుక డిసెంబర్ 27వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక కొత్తగా ఏదైనా రాజకీయ రంగం కానీ సినీ రంగం అడుగు పెట్టాలంటే కనుక డిసెంబర్ మాసం అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి రానున్న డిసెంబర్ కాకుండా 2026 వచ్చిన జనవరి 17వ తారీఖు తర్వాత కనుక అలాంటి రంగాల్లో అడుగు పెట్టవచ్చు. ఇక పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వారు మన అబ్బాయి అనిపించుకోవచ్చు. కానీ పెళ్లి సంబంధాలు అయితే అంత అనుకూలంగా లేవు. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికైనా చిన్న పరిహారాల ద్వారా కూడా వారు అదృష్టవంతులు అవ్వచ్చు. దాంట్లో ముఖ్యంగా మన మీద చేయించే క్రియల వల్ల కూడా మన అదృష్టం సరిపోదు. కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కనుక ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేనుకుంటే సమీపంలో ఉన్న గురువు గారిని సంప్రదించినట్టయితే మంచి గురువుని సంప్రదించాలి. దొంగ గురువుని కాకుండా మంచి గురువుని సంప్రదించేసి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వివరించినట్టయితే కనుక వారికి ఉన్నటువంటి విధానాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే వారి అదృష్టం బాగుంటుంది. దాంతో కనుక వీరు చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక గోధుమ పిండి ఉంటుంది. అంటే ఏ రంగంలో మీనరాశి వారికి ఆరోగ్య ప్రకారంగా పితృదోషాలు, నవగ్రహ దోషాలు, ఆ ప్రకృతి దోషాలు అన్ని కూడా కొంతమేర ఉపశమనం దొరకడానికి అయితే కనుక చిన్న పరిహారానికి సంబంధించినటువంటి విషయంగా ఈ గోధుమ పిండి ఉంటుంది. గోధుమ పిండి తీసుకొచ్చి వాటిలో నీళ్లు పోసేసి పూరి పిండిలా కలుపుకోవాలి. ఆ పూరి పిండిలా కలుపుకున్నటువంటి 41 ఉండ చేయాలి. 41 ఉండని మనము సాయం సంధ్యలో ఒక గురువారం లేదా బుధవారం రోజున అవి మన చుట్టూతో మనకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరాలని చెప్పేసి తల చుట్టూ దిష్టి తీసేసి అవి పారేటువంటి నీటిలో వేయాలి. ఇలాగ వారంలో ఒకసారి చేసినా లేదా 15 రోజులకు ఒకసారి చేసినా సరిపోతుంది. మాసం మొత్తంలో 2 సార్లు చేయాలి. ఇక గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కూడా ఉప్పు వేయకూడదు. ఉప్పు వేయకుండా కలుపుకోవాలి. అలానే గోధుమ రొట్టెలు చేయాలి ఒక 4. ఈ గోధుమ రొట్టెలు కూడా ఉప్పు వేయకుండా దానిపైన బెల్లంతో రాయాలి. మన కోరికలు ఏమన్నాయి, మన శాపాలు ఏమన్నాయి, మన తాపాలు ఏమన్నాయి, మన కర్మలు ఏమన్నాయి, మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా గోధుమ రొట్టె మీద బెల్లంతో కానీ తేనెతో కానీ రాయాలి. రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం తినే ఆవుకు పెట్టాలి. సాయం సంధ్య వేళ బుధవారం లేదా గురువారం రోజు పెట్టాలి. ఇలా చేసినట్టయితే కనుక అన్ని రకాల మనకి జరిగేటువంటి క్రియలు, అపక్రియలు, అపకీర్తి ఇవన్నీ కూడా నశించిపోతాయి. మనకంటూ పేరు ప్రఖ్యాత హోదా రప్పించడానికి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు నమ్మకుండా ఉంటే సరిపోతుంది. ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా కూడా అందరిని మనం సంప్రదించవచ్చు. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.